అక్షయ తృతీయ రోజున మనం చేసే చిన్న దానం ఎప్పటికీ తరగని పుణ్యఫలాన్ని ఎలా ఇస్తుందో మన గ్రంథాలు ఏం చెబుతున్నాయో తెలుసుకుందాం. మదనరత్న గ్రంథం ప్రకారం అస్యాం తిథౌ క్షయముపైతి హుతం న దత్తం తేనాక్షయేతి కథినా మునిభిస్తృతీయ. శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజుతో ఇలా చెప్తున్నాడు: "ఓ రాజా, ఈ రోజున చేసే దానము, హోమము మరియు పితృదేవతల ఆరాధన ఎన్నటికీ క్షయం కావు, నశించవు. అందుకే ఋషులు దీన్ని అక్షయ తృతీయ అన్నారు." భవిష్య, మత్స్య మరియు గరుడ పురాణం ప్రకారం వైశాఖే మాసి రాజేంద్ర శుక్లపక్షే తృతీయక తస్యాం దానాదికం సర్వమక్షయం సముదాహృతమితి. అంటే వైశాఖ మాసంలో వచ్చే ఈ శుక్లపక్ష తదియ నాడు ఏ శుభకార్యం చేసినా, ముఖ్యంగా దానాలు చేస్తే అవి అక్షయమైన అనంతమైన ఫలితాలు ఇస్తూ ఉంటాయి. మరి ఈ రోజున ఏ దానం చేయాలి? వైశాఖ మాసంలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి శ్రీ మహావిష్ణువును స్మరిస్తూ నీటితో నిండిన కుండ, కలశం, తర్వాత గొడుగు, పాదరక్షలు, చెప్పులు, మామిడి, పుచ్చకాయ, కర్బూజ వంటి పండ్లు, ముఖ్యంగా సత్తుపిండి మరియు బెల్లం దానం చేయడం ఎంతో శ్రేయస్కరం. ఈ చిన్న దానాలతో మీ పితృదేవతల ఆశీస్సులు మరియు భగవంతుని కృపా కటాక్షాలు పొందండి. లోకా సమస్త సుఖినో భవంతు.